శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనేగుంట గ్రామ నూతన సర్పంచ్ నరేష్ వెంటనే విద్యుత్ పని ప్రారంభం. ఢిల్లీ మొత్తం క్యాపిటల్ డోమ్. ఐఎన్ఎస్ వాక్షీర్ సబ్మెరైన్లో ద్రౌపది ముర్ము. మేం వస్తే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం కేటీఆర్. నిబద్ధతతో రాజకీయాల్లో పనిచేస్తే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందని, ఒక్కసారి క్యారెక్టర్ దెబ్బతింటే ఎంత డబ్బు ఉన్నా ఓడిపోతారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చల్మేడ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ తిరుమలనాథ స్వామి క్షేత్రంలో ఉత్తరధార దర్శన ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో అనేగుంట గ్రామంలో విద్యుత్ పనులు గ్రామ సర్పంచ్ సోగాకు నరేష్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ సోగాకు నరేష్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ వమ్ము చేయకుండా గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ అన్ని గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని సర్పంచ్ నరేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అనేగుంట గ్రామ పంచాయతీలో నూతన సర్పంచ్ గ్రామ అధ్యక్షులు గ్రామ పంచాయతీ వద్ద బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకాన్ని రద్దు చేయడం సరైంది కాదని, మహాత్మాని పేరును తొలగించి అవమానించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం తమ పద్ధతి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున నిరసన ఉంటుందని నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ శుభాకాంక్షలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో జాతీయ ఉపాధి హామీ జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నీరు కార్చాలనే ఉద్దేశంతో ఈవీజీ రామ్జీ అనే కొత్త పేరుతో ఈ మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని నీరు కార్చాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దాని నిరసన తెలుపుతూ ఈరోజు ఆనేగుంట గ్రామ సర్పంచ్గా నేను, మా కార్యకర్తలు అందరం పెద్దలు కలిసి దీని నిరసన తెలపడం జరుగుతుంది. ఆనేగుంట గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న ఆనేగుంట గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. నా పేరు నరేష్ కుమార్ నేను ఆనేగుంట గ్రామ ప్రజలు నాకు సర్పంచ్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నేను సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనేగుంట గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాను. ఆనేగుంటలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రాబ్లం లేకుండా విద్యుత్ దీపాలు, మురికి కాలువలు అన్నీ సరిగా ఉండడానికి డైలీ సిబ్బందితోని కాంటాక్ట్ ఉండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆనేగుంట గ్రామ పంచాయతీలోని చాలా ఇందిరామైందా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇందిరామైంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 32 ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ విడతలో 40 నుంచి 50 వరకు తీసుకొచ్చి ఆనేగుంటలో నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించి తీరుతాను. అదేవిధంగా రేషన్ కార్డు ప్రాబ్లం ఉంది. గతంలో రేషన్ కార్డు 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 నుంచి 85 రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో సీసీ రోడ్ల ప్రాబ్లం చాలా ఉండే. ఆనేగుంటలో
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంవత్సరం పొడవునా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవటం ఈ ఆలయ ప్రత్యేకత. ఏకశిలా విగ్రహంగా వెలిసిన శ్రీ తిరుమలనాథ స్వామి పశ్చిమ ముఖంగా ఉండటం మరో విశేషం. క్రీస్తు శకం 7 లేదా 8వ శతాబ్దంలో శెట్టి రాజులు, కాకతీయ రాజులు నిర్మించినట్లు భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో ఈ ఆలయం నిర్మించినట్లు ఇక్కడ శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 30న జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రవికుమార్, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామిరెడ్డి 6 టీవీతో వెల్లడించారు. 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు, జనవరి 13న గోదా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం, 25న రథసప్తమి పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు పరిసర గ్రామ ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఆలయ కమిటీ వెల్లడించారు. నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ. ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి స్వయంభూ దేవాలయం చల్ముడ గ్రామమందున ఇట్టి దేవాలయంలో 30 తారీఖు రోజున మంగళవారం ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా స్వామివారికి ఉదయాత్పూర్వం అభిషేకము, తదుపరి అలంకారణము, ఉత్తర ద్వార దర్శనం చేయబడుతున్నది. పశ్చిమ దిశాన వెలిచేటువంటి స్వయంభూ దేవాలయం స్వామివారు తిరుమల స్వామిగా వెలువబడుతున్నది. వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా చెట్టిరాజుల కాలం నాటి యొక్క ఈ ఆలయం ఆనాటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు కోరికలు తీర్చేటువంటి తిరుమలయ స్వామి, తిరుమలయ బండ శ్రీమన్నారాయణ వెంకటేశ్వర. తిరుమలనాథ స్వామి గోవింద గోవింద. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమనగా, మరియు ఇక్కడ ఉత్తరాధార దర్శనం అనగా ప్రతి సంవత్సరం ప్రతి గుళ్ళల్లో ప్రతి సంవత్సరం ఉత్తరాధార దర్శనం జరుగుతుంది. కానీ ఈ గుడి ప్రతిష్టత ఏమనగా ఇక్కడ రోజు ఉత్తరాధార దర్శనం, రోజు అదేవిధంగా ఉత్తరాధార దర్శనం జరుగుతుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఉమ్మడి రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ యొక్క ఆలయానికి ప్రతిరోజు ఉత్తరాధార దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. తెలంగాణలో 5 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్కు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల కోసం కేటాయించిన భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు కేటీఆర్. తాము అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. కర్ణాటకలోని అత్తిబేలలో ఇన్ఫోసిస్కు చెందిన విలువైన భూమిని పురవంకర సంస్థకు 250 కోట్లకు అమ్మటంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఓ ట్వీట్పై కేసీఆర్ స్పందించారు. రాయితీపై పొందిన భూమిని నిర్దిష్ట ప్రయోజనానికి వాడనప్పుడు దానిని వాణిజ్య ధరకు అమ్ముకునే హక్కు ఇన్ఫోసిస్కు లేదని, దాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని కార్తీ చిదంబరం పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణలోనూ అదే డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాల కల్పన వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం రాయితీలపై ఇచ్చిన భూములను అమ్మి బంధువులకు లబ్ధి చేకూర్చే హక్కు ప్రభుత్వానికి లేదు. ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి ప్రజల అవసరాలకు వాడాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, పేదలకు ఇల్లు, పార్కులు, బస్టాండ్లు, పార్కింగ్ కోసం ఆ స్థలాలు అవసరమని కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతెందుకు, ఇగో మీకు చెప్తా ఒక మాట. ఇగో మనోళ్ళు చిట్టిచ్చినారు. అన్నా, ఇగో రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి పక్క ఊరు పోల్కంపల్లి మనమే గెలిచినాం, పక్క ఊరు చింతపల్లి మనమే గెలిచినాం. ఆయన వంగూరు మండలంలో, సొంత మండలం వంగూరు మండలంలో మనకే మెజారిటీ ఓట్లు వచ్చినాయన్నా అని చెప్పి మా సోదరుడు సురేందర్ గారు, నరసయ్య గారు ఆడికెళ్లి నాకు రాసిచ్చినారు. అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినాడు, అచ్చంపేటలో మనకుండే ఒక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆయన వెళ్ళిపోయి ఏం చేసిండు, ఏం సాధించిండు, ఎన్ని ఊర్లు గెలిచిండు?
ఎన్ని అవి కూడా దెబ్బన అడిమారి గుడి దెబ్బలు వచ్చింటాయి 2. ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ కంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు. పార్టీని ఇడిచిపెట్టిపోయి పార్టీని కించపరిచి నేను పార్టీ కంటే చాలా గొప్పోడిని, నా వల్లనే పార్టీ అని ఇవ్వాలనుకున్నా ఒక గట్లే అవుతుంది. అడ్రస్ లేని బతుకైతుంది. ఈ ఏడాది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులో ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రాజధాని ఢిల్లీతో పాటు మొత్తం ఎన్సీఆర్ను అభేద్య భద్రతా కవచంలో ఉంచేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. హైస్పీడ్ క్షిపణులు, డ్రోన్ల వంటి వైమానిక ముప్పుల నుంచి రక్షణకు ప్రత్యేక మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిని అనాధికారికంగా క్యాపిటల్ డోమ్గా పిలుస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గంగారం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే రఘమయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇదే గ్రామంలో 1964లో హైస్కూల్ శంకుస్థాపన జరిగిందని, అప్పుడు శంకుస్థాపన చేసిన జలగం వెంకటరావుకు తాను కొబ్బరికాయలు అందించారని గుర్తు చేసుకున్నారు. జలగం వెంకటరావు చేసిన అభివృద్ధికి దీటుగా సత్తుపల్లిని అభివృద్ధి చేసే అవకాశం తనకే దక్కిందన్నారు. గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు వస్తున్నాయంటే అది శ్రీరామచంద్ర స్వామి వారి దయ అని ఆనందం వ్యక్తం చేశారు. జనవరి తర్వాత 36 నిమిషాలు గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఖమ్మం చేరుకునే విధంగా రోడ్డు నిర్మాణం కూడా ఉంటుందన్నారు. పూర్వీకుల ద్వారా సత్తుపల్లికి మంచి పేరుందని, ఆ పేరును కాపాడుకుంటూ వచ్చామని, కొంతమంది కోడిపందాలు, హవాలాలు నిర్వహిస్తూ ఉంటారని, వారందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలు ఎవరూ శాశ్వతం కాదు, అందరూ పోయేవారే, వారే పోయేటప్పుడు మంచి పేరు తెచ్చుకొని పోవాలని వ్యాఖ్యలు చేశారు. తీసుకొచ్చారు. అదేవిధంగా బస్ యాత్ర కావచ్చు, ఆయన చేసేటటువంటి ఆయన కష్టాలతో సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటే ప్రభుత్వంకి వెళ్ళి చిన్న చిన్న పనులు నేనే చేసుకోగలుగుతాను. ఆ గ్రామానికి మా తాతగారు ఇచ్చినటువంటి ఈ ఆస్తి, ఈ వారసత్వం నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్ని కమ్యూనిటీ హాల్స్, అన్ని కులాలకు సంబంధించి ఈ ఊళ్ళో దళితులు ఎక్కువ మంది ఉంటారు, వడ్డెలు ఎక్కువ మంది ఉంటారు, బీసీలు ఎక్కువ మంది ఉంటారు. అన్ని కులాలని కలుపుకొని పోయి ఈ రోజు మధుకుమార్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు మీరు సర్పంచ్కి ఎన్నుకున్నారంటే ఆ బాబు చేసినటువంటి పనులు మీ మధ్యలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన గారికి ఆయన చేసే పనులతో పాటు ఆయన గారు ఆర్డబ్ల్యూ స్థలం అడిగారు. అది డీటెయిల్స్ ఒకసారి కలెక్టర్ గారికి ఇవ్వండి, వెరిఫై చేసి అది నేను ఈ స్కీమ్ పెట్టేటప్పుడు తీసుకున్నాం. ఆ స్థలం మధుకుమార్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఆయనకి సహకరించాలి, చేయూతనివ్వాలి. భవిష్యత్తులో ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీసర్, సబ్ కలెక్టర్ గారు ఆయనకు ఆర్టీఓ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కావాలని అడుగుతున్నారు. ఆయనకు శాంక్షన్ కాకముందే మీరే సొంతంగా కట్టుకుంటున్నారు. ఆయన గారికి కూడా రెవెన్యూ డివిజన్ ఆంధ్రాకి వెళ్ళి ఆడాలి, కోడి పందాలు ఆడాలంటే ఆంధ్రాకి వెళ్ళి ఆడాలి, ఇసుక తోలాలంటే ఆంధ్ర నుంచి తోలాలి. నిబంధనతో ఉంటే సంపద వస్తుంది, సంపద వస్తే సహాయం చేయొచ్చు, సహాయం చేస్తే సంతోషం వస్తుంది. మానవ బతుకు ఎందుకు సంతోషంగా ఉండేదానికే కదా. కాబట్టి మనం మంచి అలవాట్లతోటి, మంచి పద్ధతులతోటి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తే డివైడర్ ఎక్కడుంది అంటే సత్తుపల్లికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ సత్తుపల్లి మాదిరిగా మా ఊరు ఉండాలని అడిగేవాడు. అట్లాగే ఖమ్మం చేసిన తర్వాత ఖమ్మం మాదిరిగా మా జిల్లాలు ఉండాలని అందరూ ఎమ్మెల్యేలు కట్టుకునేవాడు. అంటే రహదారు చూసినా మనమే ఉన్నాం, ఇరిగేషన్ లో మనమే ఉన్నాం, పాడి పంటల్లో మనమే ఉన్నాం, సత్సంప్రదాయాల్లో మనమే ఉన్నాం, సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం. సత్తుపల్లికి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఒక మంచి పేరు. సత్తుపల్లి అని లేచి నిలబడాలి ఇప్పుడు ఎక్కడికి పోయినప్పుడు. ఆ రకంగా మనం దాన్ని తయారు చేసుకున్నాం కాబట్టి అటువంటి దానికి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా రాఘమయ్య గారితో ఉండే మనుషులందరూ కూడా, అంటే పార్టీలో ఉండే మనుషులందరూ కూడా ఎవడన్నా బయట వాళ్ళు ఇద్దరు మన బదనం చేయడానికి కొన్ని తప్పులు చేసి మన మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాటిని కూడా మన మీద పడకుండా కొంతమంది ఇసుకతోనే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకోటి కోడి పందాలు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనకు రుద్దుతారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, మంత్రి గారిని అడిగాం, ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు.
అవి మనకు అక్కర్లేదు. కష్టపడి వ్యవసాయం చేసుకుందాం, కష్టపడి వ్యాపారం చేసుకుందాం, కష్టపడి పిల్లలు చదివించుకుందాం, మన కుటుంబాన్ని సంతోషంగా పెట్టుకుందాం. మన నియోజకవర్గం తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో పేరెన్నిక గల నియోజకవర్గం పేరు సర్వదా నిలపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తుంది. వాళ్ళన్నీ కూడా ప్రజలకు చేసేదానికి కలెక్టర్ గారు కానీ, ఏసీపీ గారు కానీ, వాళ్ళ అధికార యంత్రాంగం, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి అధికారులకి, అదేవిధంగా రాజకీయాల్లో ఉండే మనం కూడా నిబద్ధతతో ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండొచ్చు. ఆ వ్యక్తి మంచివాడుగా పాపం పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు. కాబట్టి ఒక్కోసారి ఉప్పెళ్ళు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కింద పడ్డా మీద పడ్డా శాశ్వతంగా మంచి నిలుస్తుంది, ధర్మం నిలుస్తుంది, నిబద్ధత నిలుస్తుంది, నిజాయితీ నిలుస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు అందరం ఎవరో శాశ్వతం కాదు, అందరం పోతాం. కానీ పోయేటప్పుడు మంచి పేరుతో పోతే మంచిది, మంచి పని చేసేటోతే పోతే మంచిది. కాబట్టి ఇవాళ ఈరారెడ్డి గారు, చిట్నాయని గారు కల్వరి క్లాస్ సబ్ మరైన్లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి కర్ణాటకలో కార్వార్ నౌకదళ స్థావరంలో జలంతర్గామిలోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో భారత రాష్ట్రపతి హోదాలో ఈ సబ్ మరైన్లో ప్రయాణించిన అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం నౌకాదళ జలంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరాన్ని చేరుకున్న రాష్ట్రపతి నేవీకి చెందిన కల్వరి క్లాస్ సబ్ మరైన్ ఐఎన్ఎస్ వాగ్షీర్లో ప్రయాణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటే నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరి క్లాస్ సబ్మరైన్లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కల్వరి క్లాస్ సబ్మరైన్లో ప్రయాణించారు. ఇదిలా ఉండగా ద్రౌపది ముర్ము ఇటీవలే హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను సందర్శించిన విషయం విదితమే. అక్కడ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం రఫేల్లో ఆమె ప్రయాణించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అనేగుంట గ్రామ నూతన సర్పంచ్ నరేష్ వెంటనే విద్యుత్ పని ప్రారంభం. ఢిల్లీ మొత్తం క్యాపిటల్ డోమ్. ఐఎన్ఎస్ వాగ్షీర్ సబ్మెరైన్లో ద్రౌపది ముర్ము. మేం వస్తే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం కేటీఆర్. నిబద్ధతతో రాజకీయాల్లో పనిచేస్తే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందని, ఒక్కసారి క్యారెక్టర్ దెబ్బతింటే ఎంత డబ్బు ఉన్నా ఓడిపోతారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చల్మేడ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ తిరుమలనాథ స్వామి క్షేత్రంలో ఉత్తరధార దర్శన ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.